దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మనం దేవుని కోసం ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాకుండా మనం స్వతంత్రించుకొని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలానే ఉండిపోయాయి. మనం అన్ని విషయాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటాము. వ్యక్తులను, నమ్మకూడని మనుషులను, వీళ్ళు అమాయకంగా మాట్లాడుతున్నారే, వీళ్ళని నమ్మొచ్చు అనే విధంగా నమ్ముతాము. కానీ తీరా చివరికి చూస్తే వాళ్ళు మోసం చేస్తారు. అలా నమ్మకూడని మనుషులను నమ్ముతాము. ఏదైనా ఎవరైనా ఇస్తాను అంటే వాళ్ళు ఇస్తాము అన్నారు కదా అని వాళ్ళను నమ్ముతాము. కానీ ఈ లోకంలో ఏదీ నమ్మదగినదిగా మనకు అనిపించటం లేదు. కానీ నమ్మదగినది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలు మాత్రమే. అందుకనే దేవుడు ఆ వాగ్దానాలని పరిపూర్ణంగా నమ్మాలి అని ఆశపడుతున్నాడు. కానీ మనం ఆ వాగ్దానాలను పరిపూర్ణంగా నమ్మలేని స్థితిలో ఉన్నాం. వాగ్దానాల విషయంలో నమ్మటానికి వచ్చేసరికి రెండు తలంపుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటాము. సగం నమ్ముతాము, సగమేమో వేరే వాటి మీద ఆశ పెట్టుకుంటాము. కానీ దేవుని మాటలు ఏమని తెలియజేస్తున్నాయంటే దేవుని వాగ్దానాలను పరిపూర్ణంగా నమ్మాలి అని మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక ఇంతవరకు మనం స్వతంత్రించుకొని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. దేవుడు యెహోషువతో ఏం చెప్పాడు? మీ అడుగుపడే ప్రతి స్థలాన్ని నేను మీకు ఇచ్చాను. అటు తర్వాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలను ఇచ్చాడు. అదంతా వాళ్ళదే. కానీ ఒక్క షరతు, వాళ్ళు ఆ దేశమంతటా అటు నుంచి ఇటు చివరి దాకా తిరగాలి, తమ పాదాలతో దాన్ని కొలవాలి. అయితే 1/3 కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు. అందుకే 1/3 భాగమే వాళ్ళ స్వాధీనమైంది. వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూచినదే వాళ్ళకి దక్కింది. పేతురు రాసిన 2వ పత్రికలో మన కోసం తెరిచి ఉన్న వాగ్దాత దేశం గురించి చదువుతాము. మనం విధేయత, విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి విధేయత గలే నమ్మికతో దాన్నంతటినీ మన స్వంతం చేసుకోవాలని దేవుని చిత్తం. మనలో ఎంతమంది క్రీస్తు పేరట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకున్నారు? విశ్వాస భూమి ఎంతో విస్తరించి ఉంది. దాని కొనల వరకు నడిచి వెళ్ళి మొత్తాన్ని స్వాధీనపరుచుకోవాలి. మన స్వాస్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం. ఉత్తరానికి, దక్షిణానికి మన కన్నులెత్తుదాం. తూర్పు పడమరలను పరికించి చూద్దాం. నీకు కనిపించే నేలంతటినీ నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. విందాం. యూదా ఎక్కడెక్కడైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే. బెన్యామీను ఎంత దూరం తిరిగితే అంత దూరము అతని స్వంతమే. ప్రతివాడు వెళ్ళి తన అడుగు పెట్టడం ద్వారా తన స్వాస్యాన్ని పొందాలి. వీళ్ళెవరైనా ఒక చోటులో పాదమూనారంటే వాళ్ళ మనస్సులో ఒక నిశ్చయిత ఏర్పడిపోతుంది. ఈ భూమి నాదే. దానియేలు అనే ఒక నీగ్రో వృద్ధుడు, కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు. అతన్ని ఒకసారి ఎవరో అడిగారు, దానియేలు, మతంలో నీకంత సంతోషం, శాంతి ఎలా దొరుకుతున్నాయి? అతను జవాబిచ్చాడు, అతి శ్రేష్టమైన విలువైన వాగ్దానాల మీద నేను బోర్లా పడిపోతాను. వాటిలో ఉన్నవన్నీ నావే. ఎంత సంతోషం! అవును, వాగ్దానాల మీద బోర్లాగా పడిపోయి వాటిలోని ఐశ్వర్యాన్ని అంతటినీ కౌగిలించుకుంటే అవన్నీ మనవే. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించినగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, మీ వాగ్దానాలను మేము నమ్మలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం నా తండ్రి నాయన. కొన్ని సందర్భాలలో నా తండ్రి నాయన ప్రభా, మేము పరిపూర్ణంగా విశ్వసించలేని స్థితిలో ఉన్నాం నా తండ్రి. అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. మీ వాగ్దానాలను నాయన ప్రభా పూర్తిగా నమ్మగలిగినటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా, లోకంలో ఉన్న వాటన్నిటిపైన నాయన ప్రభు మేము నమ్మకం పెట్టుకుంటాం. కానీ నా తండ్రి, నమ్మకం ఉంచుకోవాల్సిన వాగ్దానాలను నాయన విషయంలో మేము అశ్రద్ధ చేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం నా తండ్రి నాయన ప్రభా. అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకొంచున్నాను నాయన. మీ వాగ్దానాలను మేము పూర్తిగా విశ్వసించడానికి మాకు శక్తినివ్వండి ప్రభు. స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి,
దానిలో పలికిన నాయన ప్రభ మీ విలువైన వాక్కులు నా తండ్రి నాయన ప్రభ ఏ మాట నిరర్ధకం కాదని సెలవిచ్చారు నా తండ్రి. అవును దేవా, మా కోసం నా తండ్రి నాయన ప్రభ మీరు నా తండ్రి నాయన మీ విలువైనటువంటి వర్తమానాలను నా తండ్రి నాయన ప్రభ మీ విలువైనటువంటి వాగ్దానాలను మాకు అనుగ్రహించారు నాయన. అయ్యా వాటిని మేము మనస్ఫూర్తిగా స్వీకరించడానికి మాకు శక్తినివ్వండి ప్రభా, సహాయం చేయండి. మీ వాగ్దానాల మీద మేము బోర్లా పడేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా, సహాయం చేయండి నాయన. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానము నా తండ్రి మా కోసం కనుక నా తండ్రి మేము వాటిని నాయన మనస్ఫూర్తిగా స్వీకరించడానికి మాకు శక్తినివ్వండి, సహాయం చేయండి నాయన. మీ కృప చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.